సజయ్ గారు, ఇక్కడ కొన్ని కొన్ని నేను మామూలుగా ఈ పథకం పేరున్నప్పుడు, పథకం కాదు వారు అంటే ఒక ఐడియా విన్నప్పుడు కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ బేస్ మీద, ఏదో ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్ళని కాకుండా, ఉదాహరణకి స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ అలాంటి కొన్ని దేశాల్లో ఒక లాంగ్ టర్మ్ గా ఇలాంటి ప్రోగ్రామ్ అమలు అవుతుంది అయితే చదివాను సజయ్ గారు. సో దీనికి మీ ఎక్స్పీరియన్స్ లో, సరే ఇప్పుడు ముసాయిదా మనకు బ్రాడర్ పిక్చర్ అయితే విద్యాసాగర్ గారు చెప్పిన మనకు చెప్పిన ఇదిగో విద్య, ఆరోగ్యం, ఉపాధి, కెరీర్ గైడెన్స్, లేదా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం, లేదు ఇంకా కొన్ని కుటుంబానికి ఆ వ్యక్తులను అప్లిఫ్ట్, గ్రామానికి సంబంధించి సామూహిక అవసరాలు కాకుండా వ్యక్తులుగా లేదా కుటుంబాలుగా వాళ్ళని ఆదుకోవడానికి కావాల్సినటువంటి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ఐడియాగా చెప్తా ఉన్నారు. అయితే దీనికి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? ఈ కేవలం మనం ఈ ఫ్రేమ్ వర్కే ఇవాళ ఉద్దేశం కూడా అదే. సజయ్ గారు, మీరు ఇందాక అన్నారు కదా, దీని వెనకాల ఆలోచనలు, ఈ చర్చ నేను పెట్టట్లా. ఒక కొత్త పథకం పెద్ద స్కేల్లో తీసుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం మన సలహాలు తీసుకుంటుందా తీసుకోదు వేరే చర్చ, కానీ అంతవరకు మీ అనుభవాన్ని బట్టి మీరేం చెప్తారు? ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఇందాక విద్యాసాగర్ గారు కానీ లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నప్పుడు, ఇది పథకమా, ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి పథకమా, లేకపోతే దాని స్వరూపం ఏంటి అనేటటువంటి. ఎందుకంటే వచ్చింది పేపర్లోనే కాబట్టి ముసాయిదా అందరికి విడుదల చేయనప్పుడు చదివే అవకాశం అయితే ఉండదు. మొదట్లోనే చెప్పినట్లు ఇది ప్రభుత్వం పాత్ర ఏంటి అనేది నాకు అర్థం కాలేదు దీంట్లో. ఈ రకమైనటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వము అనుసంధానం చేయడానికి ప్రభుత్వాలు అంటే 1-to-1 ఫ్యామిలీస్ చేయడానికి ప్రభుత్వాల రోల్ తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్. మేబీ అది తప్పు అయి ఉండొచ్చు, కానీ మామూలుగా మనకి సోషల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఐక్యరాజ్య సమితి వైపు నుంచి వచ్చినాయి ఉంటాయి. యూజువల్ గా ప్రభుత్వాలు ఆ గోల్స్ కి అనుగుణంగానే పనిచేస్తాయి. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇట్స్ మ్యాండేట్ అవుతుంది అది. అయితే వాటిల్లో నుంచి తీసుకుంటున్నప్పుడు అంటే ఆ యూనివర్సల్ గా ఆ పథకాల రూపకల్పన అనేది ఉంటుంది. అంటే ప్రైవేట్ పథకాలు కాదు సజయ్ గారు, మళ్ళీ అంటే ఇది వాళ్ళిద్దరి మాటల్లో ఆ కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అయింది. అది పథకమా కాదా అనేటటువంటిది క్లారిటీ రాలేదు. పేపర్ లో మాత్రమే చదవటం వల్ల, అంటే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి అని అంటే అది పథకం అనే అనుకుంటారు, లేకపోతే అసలు ప్రభుత్వాల రోల్ ఉండదు దాంట్లో మామూలుగా. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ దే తీసుకున్నామండి. బిల్ గేట్స్ లాంటి సంస్థలు వస్తే కనుక అవి డైరెక్ట్ గా వ్యక్తులకు ఇచ్చేది ఉండదు, ప్రభుత్వాలతోనే ఒక అండర్స్టాండింగ్ MOU చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్స్ అని ఇచ్చారు, అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కానీ ఆ మొత్తము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తో MOU చేసుకున్నారు. అంటే ఆ రకమైనటువంటి, అంటే బాలింతలకి ప్రసూతి సంబంధించినటువంటివి ఏర్పాట్లు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే స్టాఫ్ సపోర్ట్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ రంగాలలో ఒక్కొక్క ఆస్పెక్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అది అంటే ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో తీసుకోబోతున్నారా కాదని అనిపిస్తుంది. ఎందుకంటే 1-to-1 అని చెప్తున్నారు. అంటే ఈ 1-to-1 అన్నప్పుడు గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ప్రకటించింది అని అంటే దీన్ని మానిటరింగ్ అనేటటువంటిది మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయబోతున్నారు అనేది సూచన ప్రాయంగా అర్థమవుతున్నటువంటి విషయం. అయితే అదైనా సరే ప్రజల మధ్యలోకి డిబేట్ వస్తుంది, ఖచ్చితంగా డిబేట్ వస్తుంది. ఏదన్నా ఇప్పుడు నాలాంటి వాళ్ళము, నేను ప్రతిపక్ష పార్టీ కాదు, నాకేమి రాజకీయ ఉద్దేశాలు ఉండవు, ఏమో ఒక సోషల్ డెవలప్మెంట్ కోసం పనిచేసేటటువంటి యాక్టివిస్టులం కాబట్టి మా ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుని ఒక అందరిని ఇన్వాల్వ్ చేస్తే ప్రభుత్వం, ఎందుకంటే చాలా పథకాలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మాలాంటి వాళ్ళం చాలా మంది చేస్తూనే ఉంటాం. అయితే ఇట్లాంటివి తీసుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్ ఆఫ్ దట్ థింగ్, అంటే అది జస్ట్ ఒక ఫిలాంథ్రఫీ కాదు, ఒక చారిటీ కాదు, ఇది
కానప్పుడు దానికి సంబంధించినటువంటి కాన్సెప్చువలైజేషన్ అనేటటువంటిది క్లియర్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే ఓకే క్లియర్ ఎంత క్లియర్ గా, ఎంత ఓపెన్ గా, ఎంత పారదర్శకంగా ఉంటే ఆ పథకము లేకపోతే ఆ ఆలోచన, నేను అనేది ఆలోచన అంత సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం. కానీ ఆలోచననే అసలు కంప్లీట్ గా అడ్డుకుంటే గనక ఆటోమేటిక్ గానే దాని మీద అనుమానాలు పెరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు నాకున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే రాజకీయ పార్టీల మీద గాని ప్రభుత్వాల మీద విమర్శ అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఒక్క మాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దానికి సిఎస్ఆర్ ఏమవుతుంటే నేను కూడా చాలా సార్లు గమనించాను. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కొంతమంది జెన్యూన్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు దానికి సైన్స్ టెక్నాలజీస్ ఉంది, గచ్చిపోల్ దగ్గర ఒక స్కూల్ తీసుకుని వాళ్ళు డెడికేటెడ్ గా చేస్తున్నారు. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నారు, కొంతమంది రకరకాలుగా ఎగ్గొడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ ఎంప్లాయీస్ కే. ఇప్పుడు దానికి ఎలక్ట్రిక్ కార్లు తీసుకుంటే గవర్నమెంట్ ఏదో 4 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. సో అవి ఎంకరేజ్ చేస్తే అది సిఎస్ఆర్ కింద వాళ్ళు, అంటే నిజంగా పేదలకు ఉపయోగపడే పనులు కాకుండా వాళ్ళ ఉద్యోగులకు ఉపయోగపడే పనులు చేసుకున్నారు. మంచిదే, కాదని కాదు. ఇప్పుడు దీనివల్ల ఏదన్నా కొంత బిగ్గర్ స్కేల్లో డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం జరుగుద్దా? అలాగే కేవలం కార్పొరేట్లే కాకుండా ఒక నలుగురికి నేను బాధ్యత తీసుకుంటా అన్నా, 10 మంది బాధ్యత తీసుకుంటే, 2 బాధ్యత తీసుకుంటే కూడా అవకాశం ఉంది అని అంటా ఉన్నారు. దాన్ని అంత మైక్రో లెవెల్ ఉన్నప్పుడు ఎలా కనెక్ట్ చేయటం అన్నది పాయింట్. అదే చెప్తున్నాను. ఇప్పుడు అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వం రోల్ ఏంటి అనేటటువంటిది క్లియర్ గా ఉండాలి అని అంటున్నాను. అంటే ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాం కదా దాని మీద అనొద్దు. ఎందుకంటే ప్రకటించారు అని అంటేనే దాని మీద చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగితేనే ప్రకటిస్తారని. అంటే నేనేమి అనుకోను. అంటే నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు గారి చెవిలో ఎవరో చెప్తే వెంటనే ఆయన ప్రకటిస్తారనేటటువంటి జరగదు. కాబట్టి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుంటుంది. కాబట్టి ఒకటి ప్రకటించినప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు స్పష్టంగా అర్థమైతే చాలా కింద స్థాయి నుంచి కూడా ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వటానికి సిద్ధంగా ఉండేటటువంటి, అది వ్యాపార వర్గాలు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అట్లాంటి వాలంటీరింగ్ అనేది ఎక్కువ మంది వాలంటీరింగ్ చేస్తేనే సక్సెస్ అవుతుంది సజయ్ గారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. మేము రైతు ఆత్మహత్యల మీద మేము పనిచేస్తున్నప్పుడు అట్లాంటి వాలంటీర్స్ మాకు చాలా మంది వచ్చారు. ఎందుకంటే 1-to-1 ఫ్యామిలీస్ ని మేము కనెక్ట్ చేయగలిగాం. కనెక్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి విషయాలు అది వేరే, కానీ కనెక్ట్ చేయగలగడం అనేటటువంటి దాని మీద చాలా ఎక్సర్సైజ్ జరగాల్సినటువంటి అవసరం. అది ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటున్నప్పుడు అది ఇంకంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి లక్ష్మణ్ గారు, గేట్స్ ఫౌండేషన్ గురించి మొన్న ఎక్కడ నేను రీసెంట్ కూడా చదివాను. మామూలుగా మనం ఏదో విద్య ఇవిగా అసలు ఏ స్థాయిలో చేస్తున్నారంటే నిజంగా ఒక 3-4 లక్షల రైతులకి ఆలు పండిస్తారంట సార్. స్వయంగా ఆ పొలాలన్నీ బిల్ గేట్స్ ఫౌండేషన్ పేరుతో ఉంటాయి. ఈ మెక్డొనాల్డ్స్ లో వాడేటువంటి ఒక పర్టికులర్ రకమైన ఆలుగడ్డ ఉంటుందట, అది ఆయన మెక్డొనాల్డ్స్ తో టైప్ చేసుకున్నాడు. ఈ రైతులందరి దగ్గర ఆలు పండిస్తా ఉన్నారు. 3 లక్షల ఎకరాల్లో రైతులు ఆలు సప్లై చేయగలుగుతారు. అంతకన్నా పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. గ్యారంటీగా కొనేవాడిని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయగలిగాడు. సో ఇట్లా నిజంగా కూడా దీన్ని పెద్ద స్థాయిలో చేసేవాళ్ళు ఉంటారు, చిన్న స్థాయిలో చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల ఆసక్తులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాటిని కనెక్ట్ చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. దానికి మీ ఇన్పుట్స్ కావాలి లక్ష్మణ్ గారు. గారు, ఈ ఆలోచన వెనకాల, ఎందుకంటే ప్రభుత్వ ధనం వెచ్చించినటువంటి దేన్ని మనం పథకంగా నిర్వచించలేము. ఈ ఆలోచన వెనకాల ఉత్తమ లక్ష్యాలు, ఉద్దేశాలు ఉన్నాయి, ఆకాంక్ష ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ ప్రజలలో ఆలోచన సరళిలో మౌలికమైనటువంటి మార్పు వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో మా ఊరికి ఏం చేస్తారు, రోడ్ వేస్తారా, స్కూల్ పెడతారా, లేకపోతే ఇంకోటి అని అడిగేవాళ్ళు. ఇవాళ ఏం అడుగుతున్నారు, నాకేంటి లాభం. కుటుంబం, వ్యక్తి ఆలోచనలు ప్రబలిపోయినటువంటి
స్థితిలో మనం ఇవాళ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్ని ఆ ప్రజల యొక్క, ఆ వ్యక్తుల యొక్క, కుటుంబం యొక్క ని యూనిట్ గా తీసుకొని వాళ్ళ ఆకాంక్షలను ఎంతో కొంతమందిని సాటిస్ఫై చేయడం ఎలా అనేది బహుశా ఈ ఆలోచన వెనకాల ఉంటుంది. సదుద్దేశమే, నేను కాదనడం లేదు. ఈరోజు ఒక గ్రామం ధర్మవరం ఉంది, లేకపోతే వెంకటగిరి ఉంది, చేనేత కార్మికులు ఎక్కువ, పుల్లంపేట ఉంది. అక్కడ చేనేత రంగమే సంక్షోభంలో ఉన్నది. ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చాలంటే వాళ్ళ చేతి వృత్తి మీద ఆధారపడిన ఆ వస్తువులకి మార్కెట్ రావాలి, సరైనటువంటి ధర రావాలి, వాళ్ళు అప్పుడు నిలదొక్కుంటారు. బహుశా ఈ దాతృత్వం ప్రకటించేటువంటి వాళ్ళు ఎవరైనా ఆ మండలాన్ని, ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటీర పరిశ్రమ ఏంటి, వాళ్ళ ఉత్పత్తులు ఏంటి, వాటి మార్కెటింగ్ ఏంటి, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మనం ఏం చేయాలి అని బహుశా వాళ్ళు ఒక స్కీమును తయారు చేసుకుని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావచ్చు. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తుంది ప్రభుత్వం. ఆ ఫెసిలిటేటర్ రోల్ ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇంకా నిర్దిష్టమైనటువంటి స్వరూపం రాలేదు. వాళ్ళు ఆగస్టు 15వ తారీఖు ఎప్పటికో అనౌన్స్ చేస్తామని అన్నారు. చూద్దాం. ఒకటి. రెండవది, ఎవరు దీన్ని కాన్సెప్ట్ ని వ్యతిరేకించడంలా, ఎవరైనా వ్యతిరేకించారా? ఇది ఎప్పటి నుంచో ఉంది. సీతమ్మ ఆమె భోజనశాల పెట్టి భోజనం పెట్టేది, ఆహార భద్రత లేని పేదవాళ్ళకి. ఎవడన్నా తప్పన్నారే? ఈ రోజు ఆమెని పేరుతో పథకాలు పెట్టారు. అలాగే సత్రాలు నిర్వహించారు, స్కూల్స్ నిర్వహించారు, ట్రస్టులు పెట్టారు. అనేక రూపాలలో చదువు, సంధ్యలు, వైద్యం, రకరకాల రంగాలలో సేవలు చేసిన వాళ్ళు తరతరాలుగా మన పూర్వీకుల కాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. ఆ కాన్సెప్ట్ భాగంగానే దాని కొనసాగింపుగా ఇది మంచిదే కాదన. కానీ పేద నిర్మూలన అనేటువంటిది 2029 నాటికి పేదరిక నిర్మూలన అనే మాట కూడా వాడడం జరిగింది, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. నేను నా పాయింట్ అదే, అక్కడే కాదు లక్ష్మణ్ గారు, ఒక్కసారి ఇక్కడే నాకు అంటే ఫిగర్స్ వినపడ్డ తర్వాత, ఇప్పుడు ఇది ఎంత వస్తే అంత చేస్తాం అనుకుంటే అద్భుతం జరగాలి, ఎక్కువ రావాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు 40 లక్షల మందికి దీని నుంచి బయటపడతారని ఒక టార్గెట్ ముందే పెట్టుకోవటం వల్ల ఆ రకంగా రీచ్ కావటానికి వీలవుతుందా? అందుకని ఎక్కువ కూడా కావచ్చు, తక్కువ కూడా కావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ టార్గెట్ అంటే అది యూనిఫామ్ గా ఇప్పుడు నియోజకవర్గానికి 10,000 మంది, 20,000 కుటుంబాల ఈ రకంగా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవడానికి అవకాశం ఉంటుందా అన్నదే అర్థం కాని అంశం లక్ష్మణ్ గారు. ఇవాళ యూనిఫామ్ గా ఇది ఎలా వస్తుంది అనేది మనం చెప్పడం కష్టం. ఇవాళ కరువు పీడిత ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలలో పేదరికం ఎక్కువ ఉంది, పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఆత్మహత్యలు మెట్ట ప్రాంతాలనే ఎక్కువ జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం రైతులు ఆత్మహత్యలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వలసలు ఎక్కువ. ఎందుకు వలసలు ఉన్నాయి? అక్కడ ఉపాధి లేదు, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. గల్ఫ్ దేశాలకు ఎక్కడెక్కడికో వలసలు వెళ్తున్నారు, దేశంలో వివిధ పట్టణాలకు వెళ్తున్నారు. ఆ కుటుంబాలను, వలస వెళ్లే కుటుంబాలను ఐడెంటిఫై చేయాలి. వలసకు వెళ్లకుండా వాళ్ళ సొంత ఊరిలోనే జీవనోపాధి కల్పించాలి, జీవన ప్రమాణాలు పెంచడానికి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలి. వాళ్ళ పిల్లలకు చదువు రావాలి, వాళ్ళకు అనారోగ్యం వస్తే వైద్య సౌకర్యాలు కల్పించాలి, లేకపోతే వాళ్ళు పండించే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి. ఇలా అనేక రూపాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంది. అవకాశం కాకపోతే ఇక్కడ నేను ఒక్క మాట చెప్పడం తెలిసిన, దాతృత్వంతో కొంతమంది వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమంతో కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు బయటపడవచ్చేనేమో కానీ పేదరికం నుంచి. సమాజంలో ఉన్నటువంటి మొత్తం పేదరిక నిర్మూలన అనేటువంటిది దానికి వచ్చినప్పుడు, దాన్ని లింక్ పెట్టినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ పాత్ర ఏంటి? ప్రభుత్వం ఖజానా నుంచి ఏమి పథకాలు ఖర్చు పెట్టబోతున్నారు? అవి ఎలాగో ఉన్నాయి కదా సార్, ప్రభుత్వ పథకాలు ఎలాగో ఉన్నాయి, వాటికి అదనంగా ఇది అనుకోవాలి. వాటినే కాదు, ఈ సందర్భంలో కటారి గారు ఈ సందర్భంలో కూడా ఇది చెబుతూ, ఇది పన్నులు శాతం మంది వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఖర్చు పెట్టాలి, 20% మంది పేద ప్రజలను ఐడెంటిఫై చేసుకోవాలనేది ఒకటైతే బంగారు కుటుంబంగా మార్చడానికి. P4 2029 నాటికి పేదరిక నిర్మూలన, పేదవాడు ఉండడానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్ లో, అది లక్ష్యం ఉత్తమమైంది. కానీ ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? 2047 లక్ష్మణ్ గారు మీరు పొరపాటు
ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు 2047కి అంటున్నారు సార్, 29 కాదు 47కి అంటున్నారు. ఈ రోజు 2029, ఓకే 2047 కాదు 2029, పోనీ 2047 అనుకుందాం. ఈ రోజు 6% అంటున్నారు పేదలు. ఓకే సోషల్ ఎకనామిక్ రిపోర్ట్ చూడండి, ఓకే 6% ఆంధ్రప్రదేశ్ లో పేదలు ఉన్నది. రైట్ సార్, మళ్ళీ అది డిబేట్ మారిపోద్ది లక్ష్మణ్ గారు. ఒకసారి మరి 6% ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, అంతే కదా, ఎంతమందికి ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార భద్రత కల్పిస్తున్నారు. ఈరోజు అశాస్త్రీయమైనటువంటి గణాంకాలు కూడా మనం ప్రస్తావన చేసుకోమా, నిజాన్ని చూడమా? రైట్, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారు. పేదరికం ఎంత అంటే ఇన్నది వస్తాను విద్యాసాగర్ గారు, కొంచెం ఒక్కసారి ఓపిక పట్టండి, టైం ఉంది, ఎనఫ్ టైం ఉంది. ఒకసారి రామారావు గారు, ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు ఇందాక కోట్ చేశారు, సిరిసిల్ల చేనేత కార్మికులు, దానికి ఒక ప్రయత్నం ప్రభుత్వం కొంత, ఈవెన్ లీడర్స్, సినిమా హీరోలు, సెలబ్రిటీలు కూడా దాన్ని ప్రమోట్ చేసి కొంత వాళ్ళని బయట ప్రభుత్వం చీరలు కొన్నది, బతుకమ్మ చీరలని కొంత అదొక ఒక ఎంత సినిమా సక్సెస్ ఫెయిల్యూర్లోకి పోట్ల. అట్లాగే మనకు కొన్ని చోట్ల కొన్ని నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య ఉంది, అక్కడ దాని మీద చాలా మంది చాలా సంవత్సరాలు దశాబ్దాలు పనిచేశారు, కొంత బయటేసి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏపీకి సంబంధించేమో పేదరికం, వెనుకబాటుతనం, కరువు జిల్లాల ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇది కాస్త డబ్బులుండి పెట్టగలిగిన వాళ్ళు ఇప్పుడు కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లా లేదా ఇంకా గోదావరి జిల్లాలో ఉండుంటారు. న్యాచురల్ గా అంతే కదా, కాస్త సంపద ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి, పేదరికం ఉన్న జిల్లాలు. ఈ మ్యాపింగ్ ఎట్లా, నా ఊరికే నేను చేసుకుంటానంటే విద్యాసాగర్ గారు అడుగుతాను నేను తర్వాత. ఉదాహరణకి జన్మభూమి గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి జరిగింది, కొంత గ్రామస్తులంతా కలిసి ఫండ్ రైజ్ చేసుకుంటే ప్రభుత్వం కొంత కంట్రిబ్యూట్ చేసి గ్రామంలో రోడ్లు ఇట్లాంటివి పెట్టారు పీపుల్ పార్టిసిపేషన్ తో, బాగా జరిగినాయి. కానీ అది బహుశా అన్ని ప్రాంతాల్లో జరిగింది. నేను అంటుంది అది యూనిఫామ్ గా కొంత రావాలంటే, ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అసలు డిగ్రీ మా ఊర్లో నేనే ఫస్ట్ డిగ్రీ అని చెప్పేవాళ్ళు ఉంటారు, అక్కడెవరు సహాయం చేస్తాడు, దాన్ని ఎట్లా లింకప్ చేస్తాం అన్న దానికి సలహాలే. రామారావు గారు, ఈ విమర్శ కాదు ఇది, ఎందుకంటే పథకం మొదలు కాకుండా మనం విమర్శించడానికి అవకాశం లేదు. పథకం చెప్పండి. విమర్శించాలని కాదు, నేనేమన్నానంటే పీపుల్ లో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేటువంటి 4 పదాల్లోనే కొంచెం ఆ ప్రయారిటీ సెక్టార్ లో ఏం తీసుకున్నారు అనే దానికి కొంచెం క్లారిటీ లేనటువంటి అంశం ఉంది. స్పెసిఫిక్ గా ఏ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనం ఏం మాట్లాడటానికి లేనటువంటి విధానం ఏదో విద్యాసాగర్ రావు గారు చెప్పారు, ఏదైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదన్నట్టు. విద్యాసాగర్ గారు దాని డ్రాఫ్టే మన దగ్గర లేదు కదా, అప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఒకటండి, ఆగస్టు 15వ తారీఖు నాటికి P4 ఒక రూపం తీసుకొస్తామని ప్రకటించారు. సేమ్ టైం వీళ్ళు నిన్న సభలో కూడా రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు. మీరేమో రాజకీయం లేదంటున్నారు, రాజకీయ వ్యాఖ్యలు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల కాడ ఆ దోపిడీ జరిగేది, వాళ్ళని ఏదో ఒకటి అడిగేవాళ్ళు అన్నది మాట్లాడటం ఒకటి. అట్లాగే అసహనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు కూడా ఏంటంటే బీసీల ఆలోచన ఆపోటకేనని మాట్లాడటం కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన హోదాకు తగినటువంటి అంశం. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆలోచించరు. ఇట్లా ఏదో జనం లేచిపోతుంటే డివేట్ అవుతారు. రామారావు గారు మన్నించాలి దయచేసి, నేను ఇవాళ పూర్తిగా దీనికి రాజకీయాలకు అతీతంగా నడపాలనుకున్నా, దయచేసి అది అర్థం చేసుకోండి. రాజకీయాలు అక్కడ జరిగినాయండి, ఒకసారి జరుగుతుందని నాకు వదిలేండి. నాకు మీరు సలహాలు ఇవ్వండి వాటికి, ప్రభుత్వానికి మీకు బాధ్యత. మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ప్రతిపక్షం. ఒకటండి, బేసిక్ గా ఆ గవర్నమెంట్ ఏంటంటే ఏదైతే ప్రిన్సిపల్ రూల్స్ ప్రకారంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అంశాల్లో ఈ యొక్క కార్పొరేట్ సంస్థలను పారిశ్రామికవేత్తలను దేనికి ఆహ్వానిస్తున్నాం అనేది ఎప్పటికీ స్పష్టత లేదు. కార్పొరేట్ సంస్థలు పారిశ్రామికవేత్తలే కాదు, మీలాంటి నాలాంటి వాళ్ళకి కూడా స్పేస్ ఉందని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఎవరు కూడా అండి, ఆ కుటుంబాలు ఎవరు ఎంపిక చేయాలండి? నేనేమంటున్నానంటే ఆ పారిశ్రామికవేత్తలు ఎంపిక చేసుకుంటే పారదర్శకత ఉంటుందా చెప్పండి? ఇప్పుడు పావర్టీ లైన్ కి ఏంటి గేజ్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ ఉండాలి కదా. ఇదంతా కూడా ఎవరు చేయాలి? ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం కరెక్ట్ గా చేయాలి. అది అన్లాఫుల్ గా చేసేటటువంటి యాక్టివిటీ మళ్ళా సమాజంలో వైషమ్యాలు పేదరికాన్ని గుర్తించే అంటే ఒక సమస్య అయితే ఉంది ఇక్కడ. దళిత బంధు కాదు సార్, దళిత బంధు తెలంగాణలో పెట్టినప్పుడు చాలా మంది చెప్పారు ఈ 4 అంది మిగతా వాళ్ళకి అందకపోతే దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అలాగే జరిగింది నిజంగా కూడా. ఒక చోట ఇచ్చారు 100 మందికి ఇస్తామంటే మిగతా వాళ్ళు మాకు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తెలంగాణలో అదే సమస్య సార్. గత ప్రభుత్వం కట్టింది, ఇల్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కట్టిన ఇల్లు తక్కువ ఉన్నాయి, ఎవరికి పంచుకుంటే అట్లా పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి అంటారు.
అందరికీ ప్రభుత్వాలు చేయగలుగుతాయా లేదా వచ్చే ప్రైవేట్ వ్యక్తులు అందరికీ చేయగలుగుతారన్నది ఒక చర్చ. బట్ ముందుకెళ్లాలంటే ఇప్పుడు ఇవి వాళ్ళు ప్రభుత్వం ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి సలహాలు తీసుకుంటారని అనుకుందాం. చెప్పండి. పావర్టీ లైన్ పరిధిలో ఏదైతే కులాలు కూడా ఉన్నాయి, రిజర్వేషన్ వర్గాలు ఉన్నాయి, అట్లాగే ఏదైతే అట్టడుగు గిరిజన వర్గాలు ఉన్నాయి, ఎస్టీ వర్గాలు ఉన్నాయి, బీసీ వర్గాలు ఉన్నాయి, అట్లాగే ఆధిపత్య వర్గాలు ఈడబ్ల్యూసీ అని పెట్టుకొని ఎట్లా కూడా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే ఈ యొక్క పేదరికాన్ని ఎంచుకునేటటువంటి వ్యవహారం కార్పొరేట్ శక్తులకు కానీ పారిశ్రామికవేత్తలకు ఇస్తే సభకు జరిగే పరిస్థితి ఉందో మనం చూసామండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదర్శ గ్రామాలని చెప్పి తీసుకొని ఆ యొక్క సంబంధిత పార్లమెంట్ సభ్యుడు సంబంధించినటువంటి ఏరియాలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆదర్శ గ్రామాలు అక్కడ పేదరికం లేకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ గా ఒక ఇచ్చేసారు. కానీ ఆదర్శ గ్రామాలు ఇప్పుడు మీరు సందర్శించండి, ఎక్కడైనా కూడా ఏ మాత్రం కూడా ముందుకు పోవాలి. ₹1 కూడా గ్రాంట్ విడుదల చేసిన గ్రామాలు ఉన్నాయి. మన ప్రకాశం జిల్లా కూడా, ప్రకాశం జిల్లాలో కూడా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో ఆముదాల వలసని ఒక గ్రామం అండి, నేను విజిట్ చేస్తాను. అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ గ్రామాన్ని. బట్ నిన్నమాట ఇక్కడ ప్రభుత్వాలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. దీనికి పకడ్బందీగా దానికి సంబంధించినటువంటి అడ్వైజెస్ తీసుకొని ప్రభుత్వం పారదర్శకంగా అభ్యంతరం లేదు. అంటే ఇక్కడ పారామీటర్స్ ఏదైతే పావర్టీ లైన్ పారామీటర్స్ అనేది ఏమేమి పారామీటర్స్ తీసుకుంటారు, ఏ ఏ రంగాలకి దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు అన్నది విద్యాసాగర్ గారు ఆన్సర్ చెప్పే ముందు మళ్ళీ వస్తాను. రామారావు గారు, టైం తక్కువ ఉంది. 2-3 ప్రశ్నలు మీరే సమాధానం చెప్పాలి. ఒకటి, ఇప్పుడు గ్రామంలో ఇందాక చెప్పారు చేనేత కార్మికులు, లేదంటే ధర్మవరం, కొన్ని చోట్ల కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి, వాళ్ళంతా ఉదాహరణకు ఆదిలాబాద్ దగ్గర బీడీ కార్మికులు ఇష్యూస్ ఉన్నాయి. అట్లా ఆ గ్రామస్తులందరికీ అక్కడ ఏదైనా సమిష్టి అవసరాలు ఉంటే అలాంటివి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదు గ్రామస్తులందరికీ సమిష్టి సమస్యలు ఉంటాయి, ఇందాక నేను మళ్ళీ అది ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మేజర్ ఇష్యూ అది, ఈ డీఅడిక్షన్ సెంటర్లు అన్నది అవసరాన్ని ఎప్పటి నుంచో కింద ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి అవగాహన. సో అలాంటివి ఏదైనా మా ఊర్లో మగవాళ్ళందరూ తాగుతున్నారు, మాకేదైనా ఒక డీఅడిక్షన్ సెంటర్ పెడితే దీన్ని మార్చుకుంటాం, మా కుటుంబాలు బాగుపడుతాయంటే అలాంటివి కూడా వీటి కిందకి వస్తాయా? నంబర్ 1. నంబర్ 2, అంటే అసలు ఈ ఎజెండా గ్రామంలో ఏం తీసుకోవాలన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా, వచ్చే దాత డిసైడ్ చేస్తారా? ఈ రెండింటితో పాటుగా గతంలో జన్మభూమి కమిటీలు చేసిన వర్కులు, విద్యాసాగర్ గారు జన్మభూమి కమిటీలు కదా, జన్మభూమి కార్యక్రమం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు టేకప్ చేసింది, ఏ ప్రాంతాల్లో బాగా జరిగింది, దాన్ని ఏదైనా ఒక స్టడీ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంటే ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. అందుకంటే దాని నుంచి మంచి చెడులు తీసుకోవడానికి. ఇవి మీ ముందు వస్తున్న ప్రశ్నలు, మీరేం చెప్తారు? అటర్ గారు డిస్టర్బ్ చేయొద్దండి, నేను ఐ విల్ క్లారిఫై క్లియర్లీ, బట్ లిజన్ ఆల్ ది జెంటిల్మెన్స్ అండ్ రెస్పెక్టబుల్ పీపుల్ హియర్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది గ్రామానికో దానికో దీనికో సంబంధించింది కాదు. మొదట్లో చెప్పి ఇప్పుడు చెప్పిన ఇట్ ఈస్ ఏ ఇండివిజువల్. ఓకే, ఇట్స్ ఏ ఇండివిజువల్. ఓకే, యూనిఫార్మిటీ దాని మీద కాదు, ఇట్స్ ఇండివిజువల్. ప్రభుత్వము ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో అర్హుల్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసి పోర్టల్లో పెడుతుంది. ఓకే, ఎవరైనా పోర్టల్లోకి వెళ్ళొచ్చు. నేను ఈ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటా, ఇది వాళ్ళ సమస్యలు కూడా ఉంటది అక్కడ, ప్రతి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి. నేను ఇది చేస్తా, ఇది యూనివర్సల్ కాదు, మళ్ళీ చెప్తా, ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ ఇండివిజువల్. ఒక కుటుంబాన్ని 4, 3, 5 మంది వాళ్ళని మాత్రం హోల్డ్ చేసే కార్యక్రమం ఇది. వీళ్ళను ఆ కుటుంబ సమస్య, చదువా, హెల్తా, లేకపోతే స్కిల్ డెవలప్మెంటా, ఉద్యోగమా, ఏం రిక్వైర్ చేస్తే ఏముంటది అన్న దాని మీద ప్రతి ఫ్యామిలీకి సంబంధించి అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వం ఎవరైతే బాగా అనుకుంటుందో వాళ్ళని పోర్టల్ చేస్తారు. యూ కెన్ విజిట్ హియర్, ఎనీబడి కెన్ విజిట్. అమెరికాలో ఎనీబడి కెన్ విజిట్. దాని జెండర్ లేదు, రీజన్ లేదు, రిలీజియన్ లేదు, కంట్రీస్ లేదు. ఎవరైనా ప్రోగ్రామ్ నచ్చితే దాంట్లో నేను ఇది చేస్తాను, ఈ ఫ్యామిలీకి ఇది నేను చేయగలను అనుకున్నప్పుడు వాళ్ళ అప్లికేషన్ మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత దాని మీద ఒక సంభాషణ, గవర్నమెంట్ తో ఒక సంభాషణ జరుగుతుంది. అది ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది మీరు పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత విధి విధానాలు చదువుకోవచ్చు. కోయలు ముందే కూర్చేట్టు మనం అన్ని ప్రశ్నలు ఒకేసారి సంధించడం కాదు. మనం ఏంటంటే దాన్ని చదివిన తర్వాత ఆ గవర్నమెంట్ వాళ్ళు విద్యాసాగర్ కి ఈ చేసే కెపాసిటీ ఉంది, ఇతను ఇన్కమ్ ట్యాక్స్ హోల్డరు, పలానా ఆంజనేయుడు గారు ఇతను ఈ కెపాసిటీ ఉంది, ఇతనికి ఆ కుటుంబాన్ని మనం 5 ఏళ్ల 10 ఏళ్ల హోల్డ్ చేయొచ్చు, ఉద్యోగ కెపాసిటీ ఉందా, కంపెనీ ఉందా, లేకపోతే జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాడా, లేకపోతే ఇంకేదైనా చేయగలుగుతాడా అన్న దాని మీద వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ బాగోగులు వాళ్ళ చేతుల్లో పెడతారు. అంటే టు అప్లిఫ్ట్ ద ఫ్యామిలీ
ఫర్ సమ్ ఎక్స్టెంట్ టైం వాళ్ళు సెటిల్ అయ్యడం అయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైనా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ డెవలప్మెంట్ అవుతుంది. Okay. ఇక్కడ గవర్నమెంట్ స్పెసిలిటేటరే అంటే ఏంటి, అర్హుల్ని సెలెక్ట్ చేసేది పెట్టడం వరకు మాత్రమే. ఇందులో ఎవరు ఎక్కడ ఏం పని చేయాలా, ఏ రంగంలో పని చేయాలా, కొందరు విశాఖపట్నంలో అంటారు, కొంతమంది ధర్మంలో పని చేయొచ్చు, కొంత తిరుపతిలో పని చేయొచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ సెక్టార్ అది. నువ్వు ఫోర్స్ చేయలేవు, అది ఇచ్చేది వాళ్ళది కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ లో నువ్వు ఫోర్స్ నువ్వు చెయ్యి అని చెప్పడానికి అవకాశం లేదు, పలాంటి చెయ్యి అని చెప్పడానికి లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా సరే ఏ రంగాలైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో వాళ్ళు అక్కడ వెళ్ళి పని చేయడానికి కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్న అవకాశమే. ఇప్పుడు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత పర్సెంట్ అనేది దాతృత్వం మీద ఆధారపడి ఉంటది. ఆ దాతృత్వం మీద ఆధారపడి ఉన్న దాని మీద కొంత ఎంతో కొంత ఒక 90 పైసలు నా దగ్గర ఉంది, అది రూపాయి కావాలంటే 10 పైసలు కావాలి. ఆ 10 పైసలు పక్కనోడు ఇచ్చి నాకు సాయం చేస్తే రూపాయి అవుద్ది, ఇంతే. ఇక్కడ నేను లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంట్లో 100% ఏకీభవిస్తా. ఎందుకంటే ఆయన బ్రాడర్ గా పాతకాలం నుంచి కొత్తది కాదు, నాకు అందరికి తెలిసిందే. కానీ దాన్ని ఆలోచించే తీరులో ఏంటంటే పత్రాలు ఉండేటివి, లేకపోతే భోజనం పెట్టేవాళ్ళు, ఆశ్రయం ఇచ్చేటోళ్ళు, మనము మీరు వినే ఉంటారు ఇక్కడ మనందరికీ తెలుసు పూటకూడ ఇళ్ళు. అంటే ఒక చదువుకున్న వ్యక్తి పల్లె నుంచి వస్తే ఒక ఊరి వాళ్ళు పట్టణంలో ఉంటే వాళ్ళు తలా ఇంట్లో మేము 2 రోజులు భోజనం పెడతాం, బుక్కులు తీసేస్తాం, వారాల అబ్బాయిలాగా. అట్లాగా చదువుకున్న సందర్భాలు ఇవన్నీ చారిటీ ఉంది. దీనికి ఒక షేప్ తీసుకొని వచ్చి నీ ఇష్టం, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, 100 రూపాయలు ఇవ్వగలవా, 100 రూపాయలు ఇస్తాను, ఈ పని చేస్తా, ఇది చేయగలుగుతా, అది అంతే తప్ప ఇక్కడ నో డిమాండ్, నో ఫోర్స్. నువ్వు ఎక్కడ పని చేయాలి, ఎంత పని చేయాలి, ఎవరి కోసం పని చేయాలి, ఏ కుటుంబాల కోసం పని చేయాలి, ఏ రంగంలో పని చేయాలి అన్నది ఇట్ ఈస్ దేర్ డిస్క్రిమినేషన్ తప్ప గవర్నమెంట్ హ్యావ్ నో రైట్ టు ఫోర్స్ దెమ్ టు వర్క్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టార్. రైట్ సార్, ఒక్కసారి ఒక్క నిమిషం సార్. మీకు సజయ్ గారు అలా మీకేమైనా ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పిన మీకేమైనా సందేహాలు, మీరు లక్ష్మీనారాయణ గారు మీకేమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఉంటే ఒకసారి అడగండి సజయ్ గారు, క్విక్ గా 1 or 2 questions. అంటే నేను మొట్టమొదటి చెప్పింది ఒకటేనండి, ఇది అంటే ఇప్పుడు 1-to-1 ప్రోగ్రామ్ లో అంటే వాట్ ఈస్ గవర్నమెంట్ రోల్ అనేది నాకు క్లారిటీ. స్పెసిలిటేటర్ స్పెసిలిటేటర్ మేడం, అండర్స్టాండ్. నేను చెప్పడం 3వసారి, ఆంజనేయులు గారు 2 సార్లు చెప్పారు. ఈజ్ ద స్పెషల్ గవర్నమెంట్ రోల్ ఇస్ ఓన్లీ స్పెసిలిటేటర్ ఫ్యామిలీ. ఫెసిలిటేటర్ అనేటటువంటి చదువుకోండి, ముసాయిద్ వచ్చిన తర్వాత చదువుకొని చెప్పండి. ఫెసిలిటేటర్ ఆగస్టు 15 వరకు కదా, ఆగస్టు 15 విమర్శ కాదు. అంటే మీరు టోటల్ నెగిటివ్ గా ఉంటున్నారు విద్యాసాగర్ గారు, సారీ టు సే. చెప్తారు మీరు. ఓకే రైట్ సజయ్ గారు, సజయ్ గారు ఆయన ముసాయిదా వచ్చిన తర్వాత మీరు చదువుకోమన్నారు. లక్ష్మణ్ గారు ఓకే ఓకే సజయ్ విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు లక్ష్మణ్ గారు, సజయ్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు 1 సెకండ్ విద్యాసాగర్ గారు మీరు రిపీట్ చేయకండి, అయిపోయింది. సజయ్ గారు అడిగారు, మీరు ఆన్సర్ చెప్పారు. లక్ష్మణ్ గారు మీరేమన్నా సందేహాలు ఉన్నాయి? వదిలేయండి విద్యాసాగర్ గారు, ఆవిడ క్వశ్చన్ రైట్ చేశారు, మీరు ఆన్సర్ చేశారు, వదిలేయండి. ఓకే లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మీకే ఏమన్నా దీనికి మీరు యాడ్ చేయగలిగింది కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఐడియా స్వాగతించగలిగినటువంటిది, నేనైతే స్వాగతిస్తున్నా. ఓకే, లబ్ధిదారులను ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ప్రాధాన్యత క్రమం గమనించాలి. ఓకే, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు కావచ్చు, చేనేత కుటుంబాలు కావచ్చు, ఆ కుటుంబాలని లబ్ధిదారులుగా ముందుకు జాబితా తయారు చేయాలి. అలాగే వలసలు వెళ్ళినటువంటి విదేశాలకు, అంటే ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా పోయినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ బ్రతకలేక గల్ఫ్ దేశాలకు ఇతరకో బానిస బతుకులు బతకడానికి పోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు కానీ రాష్ట్రాలకు
ఓకే వలస వెళ్ళేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. రైట్. అది ఇప్పుడు కర్నూలు జిల్లానా, అనంతపుర, రైట్ సార్, డీటెయిల్స్ మళ్ళీ ఎలాగో మళ్ళీ భవిష్యత్తులో దీని మీద వలస వెళ్తున్నటువంటి కుటుంబాలని ఐడెంటిఫై చేయాలి. ఓకే రైట్ సార్, టైం అయిపోయింది లక్ష్మణ్ గారు. మొత్తంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి P4 పథకానికి సంబంధించి అయితే మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆలోచన అయితే ఇటు పేదరికంలో ఉన్న వాళ్ళని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా అదనంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని దాతల్ని లేదంటే కార్పొరేట్స్ ని ఎవరినైనా వ్యక్తులైనా సంస్థలైనా కంపెనీలైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినటువంటి కార్యక్రమం దీని ఒక ఛానలైజ్డ్ పద్ధతిలో చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఏ మేరకు ఇది ఆచరణలో సాధ్యమవుతుంది, టైం లైన్స్ ఏమైనా ఉంటాయా, ఎంతమంది లబ్ధిదారులుగా ఎంపిక చేయగలుగుతారు, కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అన్నది మరింత స్పష్టత పోర్టల్ వచ్చిన తర్వాత అలాగే ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ లాంటిది రిలీజ్ చేస్తేనే అర్థమవుతుంది. మంచి జరగాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న సజయ్ గారికి, విద్యాసాగర్ గారికి, రామారావు గారికి, అలాగే ఆంజనేయ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుగుతాం. అతనికి నమస్కారం, సెలవు.